మేడం సినిమాను నిజంగా సినిమాలనే చూడాలి. కాకపోతే సినిమాలు రాజకీయాలు మిక్స్ అయిపోయిన ఈ రోజుల్లో ప్రతిదీ రాజకీయం చేసి చర్చిస్తే బాగుండేదని రచ్చ చేస్తూ ఉన్నారు. మేడం గారు మాట్లాడింది చాలా వరకు 100% కరెక్ట్గా. ఒక్కటి మాత్రం నేను అది సవరిస్తున్నాను. లేదంటే ఆపోజిట్ కూడా ఏంటంటే అది వాడెవడో తెలిసి తెలియని వాడు కాదు, వాడు ఆర్గనైజ్డ్ క్రిమినల్, వాడు ఆర్గనైజ్డ్ లేబర్. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కంటిన్యూగా రోజుల తరబడి గంటల తరబడి సోషల్ ప్లాట్ఫామ్లో కూర్చొని వాళ్ళు విషం కక్కుతూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు, అవాకులు చవాకులు వెళ్తూ ఉంటారు ఆఫ్ నాలెడ్జ్ తోటి. పోనీ వారు పరిపూర్ణ మేధావులు అంటే కాదు, వాని అడ్రస్ ఉంటుందా పేరు ఉంటుందంటే సరిగ్గా ఉండదు, అంతా ఫేకు లేదా అబ్రివేషన్ పేర్లు. ఇక్కడ ఈ అంశం వరకే తీసుకుంటే ఎడుపు కాగితం మీద చేసిన లొల్లి రచ్చ అంతా వాళ్ళు ఒక కులానికి సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచే లేదా ఒక హీరో ఫ్యాన్స్ వాళ్ళే ఉన్నారు. దీని వెనక అంటే ఇడుపు కాగితం మీద ఏదో అభిప్రాయం చెప్పి వదిలేస్తే అయిపోయేది ఉండే. అంతగా ట్రోల్ చేస్తూ మీరు చూడండి, ప్రతి కామెంట్కు ప్రతి పోస్టుకు కౌంటర్ పోస్టులు. మనం ఈరోజు డిబేట్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ పోస్ట్ కింద లింకులు పెట్టుకొని దీన్ని కౌంటర్లు తయారు చేసి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. అంటే ఆర్గనైజ్డ్గా క్రిమినల్స్ వాళ్ళు, పొలిటికల్ క్రిమినల్స్ కాదు, సమాజానికే క్రిమినల్స్ వాళ్ళు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత అలా ఆలోచించాల్సి వచ్చింది. ఏంది ఏదో ఒక పేరు పెట్టుకున్నాను, అర్థం కాలేదు, వాడెవడో పనికిరానోడో కామెంట్ చేసినా ఎందుకు ఇంత ఆర్గనైజ్డ్ జరుగుతుందంటే దీని వెనక పొలిటికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని వెనక ఆర్గనైజ్డ్గా ఏమైనా చేస్తున్నారా అంటే రాజకీయాలు ఎలా ఉంటుందంటే కొన్ని క్రియేట్ చేస్తారు, రాజకీయంగా వేవ్స్ కోసం కొన్ని క్రియేట్ చేస్తారు, దాన్ని పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. లేదా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఉద్యమాలు కానీ రైతు ఉద్యమాలు ఇట్లాంటి యాదృచ్ఛికంగా వచ్చినవన్నీ వాళ్ళ కోసం బెనిఫిట్గా మార్చుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పోలరైజేషన్ని దీన్ని పోలరైజ్ చేసుకుంటే రాబోయే జిహెచ్ఎంసీలో బెనిఫిట్ పొందడానికి వాళ్ళు వెనక నుంచి ఇవన్నీ చేస్తున్నారని అనుమానం వస్తుంది. ఆ అనుమానం తగినటువంటి సాక్ష్యాలు కూడా నాకు విశ్లేషణలో అర్థమవుతా ఉన్నాయి. నిన్నటి తెలంగాణ ఆవిర్భావ రోజు, తెలంగాణ ఆవిర్భావ వేడుక పండగ రోజు కావాలని వచ్చి మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ కానించి చూస్తే ఈ రోజు వరకు ప్రతిదీ కూడా పొలిటికల్ పోలరైజేషన్ కోసం తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. తెలంగాణ వాదంలో ముందుకు తీసుకొస్తానికి వాళ్ళని హేళన చేయడమా, వాళ్ళని నవ్వులు పాలు చేయడమా, లేదా అవాకులు చెవాకులు పేలడమా, ఇట్లాంటి ఏదో ఒకటి చేసి కావాలని ఆ స్పైసీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీలో ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడగొడటానికి రాజకీయ కూలీలుగా మారి వీళ్ళు సోషల్ మీడియాలో ఇట్లా ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు తెలంగాణ గురించి తెలియదు, వీళ్ళ తెలంగాణ భాష గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు. ఎన్నేళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ మమేకం కారు సోషల్ మీడియాలో ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలనుకున్నంటే ఒక్కలో ఇద్దరు అంటే మనం వదిలేయాల్సి, కానీ వీళ్ళు అదే పనిగా ఆర్గనైజ్గా చేస్తుంటే రేపటి సమాజం ఇది నిజం అనుకుంటుంది. ఆల్రెడీ తెలంగాణ మీద ఎన్నో అపోహలు సృష్టించారు. ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీల మీద కూడా పాపం రాహుల్ గాంధీ గారి మీద అయితే ఆయన ముస్లిం అని చెప్పి క్రియేట్ చేస్తే అది ఇప్పటికీ జనాలు సగం మంది ముస్లిం అనుకుంటారు. గాంధీ దత్తత తీసుకోబట్టి ఆయన ఇంటి పేరు గాంధీ వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో చెప్పి ఐడియాలజికల్ మారుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గురించి నేను వాయిస్ ఇవ్వాలనుకున్నాను. ఖచ్చితంగా దీని వెనక ఖచ్చితంగా ఒక హీరో ఫ్యాన్స్, ఒక కుల సామాజిక వర్గం ఉంది. రాబోయే జిహెచ్ఎంసీలో ఇక్కడ ఆంధ్ర ఓల్టర్న్ ఇక్కడ ఎక్కడేంటంటే మనకు ఈ రాజకీయాల్లో కూడా ఒక సూత్రం ఉంటుంది. మనం మామూలుగా చాట చెగురుతాం, అమ్మగారు కూడా తెలుస్తుంది. చెరిగే తత్వం బట్టి ఒకసారి తాళి వస్తాయి, పొట్టెగిరిపోతుంది, దాని రకం ఉంటుంది. ఇట్లా కూడా పొలిటికల్ వాళ్ళు దీన్ని పోలరైజ్ చేస్తారు. గతంలో జరిగినటువంటి పోలరైజేషన్లో తెలంగాణ ఓట్లన్నీ తెలంగాణ స్ఫూర్తితోటి తెలంగాణ ఓట్లందరూ తెలంగాణకు వేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఇష్యూలో ఆంధ్ర వాళ్ళు పోలరైజ్డ్ అయ్యి ఈ సెటిలర్స్ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పడకుండా ఉండడానికి వీళ్ళనే పోలరైజ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. మన నిన్నటి తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావ జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అదే జరుగుతుంది. రాబోయే జిహెచ్ఎం ఎన్నికల కోసమే ఇంత నీచానికి నికృష్టానికి దిగజారని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి.